వైసీపీ సోషల్ మీడియా వేదికగా టీడీపీ మహిళా కార్యకర్తల మహిళల మీద జరిగిన ట్రోలింగ్స్ని వాళ్ళనన్న మాటలకి వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది మహిళల మీద మార్ఫింగులు చేశారు. స్వాతి రెడ్డి అయితేనేమి, రమ్య అయితేనేమి, G3 గాయత్రి అయితేనేమి, అనూష ఉండవల్లి అయితేనేమి, ఇక చెప్పుకుంటూ పోతే చాలామంది మహిళల మీద, అనిత గారి మీద అయితేనేమి, పంచమతి అనురాధ గారి మీద అయితేనేమి ఎంతోమంది మహిళల మీద ట్రోలింగ్లు చేశారు. ఇదే ట్రోలింగ్స్ కనుక మేము కూడా భారతిరెడ్డి గారి మీద చేయొచ్చు, భారతిరెడ్డి గారు ఇద్దరు కూతుర్ల మీద చేయొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీలో మహిళలు అంటే చాలా గౌరవం ఉంది కాబట్టి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ భారతిరెడ్డి గారిని కానీ వాళ్ళ కూతుర్ని కానీ విజయమ్మని కానీ ఎప్పుడు కూడా ట్రోలింగ్స్ చేయం కూడా. కానీ ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్ చేసి ఎవడెవడైతే పిచ్చి పిచ్చిగా వ్యవహరించాలో వాళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అందరు ఐడీలు ఉన్నాయి, అందరు ఎక్కడెక్కడ ఉంటారో కూడా అడ్రస్లు కూడా తెప్పించి పెట్టాము, వాళ్ళ లెక్కలన్నీ కూడా రాసి పెట్టాము. జూన్ 4వ తారీఖు అధికారంలోకి రాగానే ఎవడెవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు, అసభ్యకరమైన ఫోటోలు మార్ఫింగులు చేశారు, వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి గుడ్డలు ఊడదీసి 3rd డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. దానిలో ఎటువంటి బేసిస్ వాళ్ళకి పోము. మేము లీగల్గా కంప్లైంట్ పెడతాం వాళ్ళని, వాళ్ళు లీగల్గా వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని జైల్లో పెట్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మేము ఏ రకంగా రివెంజ్ తీసుకోవాలి, మేము ఏ రకంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అనేవి కూడా ఖచ్చితంగా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తామమ్మా. దానిలో ఎటువంటి బేసిస్ వాళ్ళకి పోము. లీగల్గా వెళ్ళి వాళ్ళని ఏ రేంజ్లో లాక్ చేసి ఏ రకంగా వాళ్ళు శాశ్వతంగా జైల్లో ఉండేలాగా అలాంటి ఉన్మాదులు ఇంకోసారి బయటికి రాకుండా, ఎందుకంటే వాళ్ళకు ఉగ్రవాదులతో సమానంగా ఉన్నారు. వాళ్ళు దారుణమైన ట్రోల్స్ అండి. ఇంకా వేరే ఆడపిల్లలు ఎవరన్నా నోరు తెరిచి బయటికి రావాలంటే కూడా వాళ్ళు భయపడిన పరిస్థితి, ఫ్యామిలీస్ భయపడ్డారు. కానీ వీళ్ళు వీర మహిళల్లాగా బయటకు వచ్చి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, ఎన్నో మాటలు కూడా పడ్డారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళ మీద రివెంజ్ అయితే తీర్చుకోవాలి. జనసేన పార్టీ వీర మహిళల మీద, తెలుగుదేశం పార్టీ మహిళల మీద ఎవడెవడైతే ట్రోలింగులు చేశారో, ఎవడెవడైతే ఫేస్ మార్పులు చేశారో అందరినీ కూడా గుడ్డలు తీసుకొట్టే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటారు, మేము తీసుకుంటాం. దానిలో ఎటువంటి బేసిసాలకు పోము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహిళలకి, జనసేన పార్టీ మహిళలు జరిగిన అన్యాయం పట్ల, వాళ్ళు పడుతున్న ఆవేదన పట్ల వాళ్ళకు సరైన సమాధానం జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ గారు తీసుకోబోతున్నారనే విషయం మీ అందరు చెప్తున్నా. మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇక జూన్ 4 తర్వాత వైసీపీ అనేవాడు తెలుగుదేశం జనసేన మహిళల మీద ట్రోలింగ్ చెయ్యాలి అన్నా సరే భయపడే విధంగా సరైన సమాధానం త్వరలో చెప్పబోతున్నాం. వైసీపీ సోషల్ మీడియాలో మిమ్మల్ని పదే పదే నారా లోకేష్ అనుచరుడు అని ట్రోల్ చేస్తూ వచ్చారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో పార్టీ కోసం పడ్డ కష్టం కానివ్వండి, పార్టీ కోసం నిలబడిన విధానం కానివ్వండి, పార్టీ కోసం ఒక రకంగా మీరు పోరాటమే చేశారు. మీరు చేసిన ఈ సేవలు, ఇదంతా లోకేష్ గారు గుర్తిస్తారనుకుంటున్నారా? అమ్మ, నేను ఏ రోజు పదవి కోసం కానీ దేనికోసం చేయలేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కూల్స్లో చదివా, ఆయన తెచ్చిన కాలేజీలో చదువుకున్నా, ఆయన తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగం చేశాను. నా ఫస్ట్ జాబ్ విప్రోలో, ఆయన తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేశాను నేను. ఆ విప్రో అనే కంపెనీ నాకు విదేశాలు తిరగడానికి ఆస్కారం ఇచ్చింది. 22 దేశాలు తిరిగా. ఆ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలోనే నేను ఉద్యోగం చేయడం వల్ల 22 దేశాలు తిరిగి ఈరోజు అమెరికాలో స్థిరపడి ఒక 50-60 మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటాను కారణం చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాది కాబట్టి, నాలాంటి వాళ్ళందరూ కూడా అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ ఉగ్రవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేస్తున్నాడో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా లోకేష్ గారును మా నాయకుడు అని చెప్పుకుంటే గర్వంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేశారు మా లాంటి వాళ్ళందరికీ. మాకు ఆయన చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానమని నేను ఎప్పుడు చెప్తుంటే, ఎందుకంటే ఒకవేళ ఆయన కనుక సైబరాబాద్ అనే సిటీ సృష్టించకపోయి ఉంటే మాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగుల్లో మిగిలిపోయి ఉండేవాళ్ళు. ఈరోజు ఎక్కడో డ్రగ్ డీలర్ లాగా, లేదంటే ఊబర్ డ్రైవర్ లాగా, లేదా పిక్ పాకెటర్ లాగా మారిపోయే ఆస్కారం కూడా ఉంది కదా. మేమందరం కూడా అంత మంచి చదువులు చదువుకొని, అంత మంచి ఉద్యోగాలు చేసుకొని, విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి అంతమందికి ఉపాధి కల్పిస్తూ ఈరోజు మా స్వరాష్ట్రంలో ఎంతో పెట్టుబడులు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నామంటే దానికి 100% కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అభిమానిగానే ఉంటాను నేను. నారా లోకేష్ గారు మా నాయకుడు. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాజకీయాలు చేయాల్సి వస్తే, ప్రత్యక్షంగా రాజకీయాలు చేయాల్సి వస్తే కూడా తప్పకుండా నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలి. ఆ యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఎరా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నారా లోకేష్ గారి నాయకత్వంలోనే మేమందరం పనిచేయబోతున్నాము.
నారా లోకేష్ గారు అనుచరుడు అని పిలిపించుకోవడానికి గర్వపడుతున్నా. వాడెవడో ట్రోల్ చేశాడని చెప్పి నేనెందుకు బాధపడాలమ్మా? నేను ఈరోజు నారా లోకేష్ గారి డైరెక్షన్లో పనిచేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారికి అభిమానిగా పనిచేశా. ఒకవేళ రాజకీయం చేయాల్సి వస్తే నారా లోకేష్ గారి డైరెక్షన్లో ఖచ్చితంగా రాజకీయం చేయాల్సి వస్తే చేస్తాం, దానిలో డౌటే లేదు. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా బాబు గారి కోసమే పనిచేసే తప్పితే ఏదో పదవులు ఆశించి ఎప్పుడు పనిచేయలేదు. 2014లో 6 నెలలు ఉద్యోగం వదిలేసుకొచ్చి బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో పనిచేశాను నేను. 2024లో దాదాపు 2 నెలల ముందు ఉద్యోగాలు వదిలేసుకొచ్చి ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ పనిచేసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 నియోజకవర్గాలు తిరిగి పనిచేసాం. ఎందుకు? బాబు గారి కోసం. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గివ్ బ్యాక్ టు బాబు. చంద్రబాబు నాయుడు అనే నేను అనేది వినాలనుకున్నా. నేను ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ రోజు వింటాం. జూన్ 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జూన్ 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు అనే నేను అనేది మేము వినబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ వినబోతున్నారు. ఓకే, మరి టీడీపీ క్యాడర్ బేస్ పార్టీ అంటారు కదండి, మరి మీలాంటి నమ్మకమైన కార్యకర్తల్లో నుంచే నాయకుల్ని ఎందుకు తయారు చేయకూడదు? మరి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే ఎమ్మెల్యే అభ్యర్థులకే సీట్లు ఎందుకు ఇస్తున్నారు? అలా ఏం లేదమ్మా. ఈరోజు తెలుగుదేశంలో ఎంతోమంది యంగ్స్టర్స్ పోటీ చేశారు. యంగ్స్టర్స్ అంటే చాలామంది యంగ్స్టర్స్కి అవకాశాలు వచ్చాయి. డబ్బులు అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఓటు వేసేవాడు డబ్బులు అడుగుతున్నాడు, అంటే డబ్బులు ఇవ్వాలి కదా. అలవాటు చేశారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయాలి, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా టికెట్లు ఇవ్వాలి, అంతే. ఇక్కడ ఏంటంటేనమ్మా, తెలుగుదేశం పార్టీలో ఒక బ్యూటిఫుల్ ఏంటంటే కార్యకర్తలే నాయకులుగా ఎమర్జ్ అవుతారు. మేము నాయకులను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నాయకులు తెలుగుదేశం పార్టీ తయారు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులుగా ఎమర్జ్ అవుతారు. బయట నుంచి కొంతమంది అప్పుడప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో అవకాశవాదులుగా స్వార్థపరులుగా వస్తారు, డబ్బులు పెట్టి గెలుస్తారు, మళ్ళీ మేము ఓడిపోతే వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఉంటారు, 10% ఏ పార్టీలో అయినా ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీలో అవకాశాలు అనేవి తన్నుకుంటూ వస్తాయి. అందిపుచ్చుకున్నోడు నాయకుడు అవుతాడు, అందిపుచ్చుకున్నోడు నాయకుడు అవ్వడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కార్యకర్తగా ఉన్నారు. కార్యకర్తగా ఉంటూనే అమెరికా వెళ్ళి స్థిరపడి ఆయన మంచి డాక్టర్గా ఆయన ఎంతో సంపాదించారు. ఈరోజు ఆయనకు అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు, వచ్చి పోటీ చేస్తున్నారు. ఈరోజు భారతదేశం మొత్తము పెమ్మసాని గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆయన చదువుకొని ఆయన అమెరికా వెళ్ళి అంత మంచి ఉద్యోగం చేస్తూ అంత మంచి పెద్ద డాక్టర్గా పేరు సంపాదించి ఎంతో డబ్బులు సంపాదించి ఈరోజు రైట్ రాయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఆయన రాజకీయం చేస్తుంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో 4,000 కోట్లు 8,000 కోట్ల వైట్ మనీ చూపించారు. ఆయన దమ్ముగా చూపించాడు. ఎందుకంటే ఆయన సంపాదించిన సంపాదనకి అమెరికాలో 40% ట్యాక్స్ కట్టి ఇంకా ఇంత డబ్బులు నా దగ్గర ఉందని దమ్ముగా చూపించే నాయకుడు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదే వైసీపీలో ఎవరు ఉన్నారు? మొత్తం అంతా అవినీతి పందికొక్కులే వైసీపీలో ఉన్నారు. ఒక్కడైనా సరైనడు ఉన్నాడా? రోజా 400 కోట్ల రూపాయల అఫిడవిట్ చూపించింది. 2019 అఫిడవిట్లో ఆమె ఎంత చూపించిందండి? 35 కోట్ల రూపాయల అఫిడవిట్ చూపించింది ఆమె ఆస్తులు. అంటే అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఆ 365 కోట్ల రూపాయల ఆస్తులు పెరిగిపోయాయి. అంటే ఎంత పందికొక్కులాగా అవినీతి చేసి ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత పెరిగిపోయాయి, అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు ఎంత పెరిగిపోయాయి, అదే కొడాల నానిగాడి వల్లంనేని వంశీగాడి ఆస్తులు ఎంత పెరిగిపోయాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులన్నీ కూడా అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును అధికారం అడ్డుపెట్టుకొని ప్రజల సొమ్ము కొల్లగొడుతూ ప్రజాధనాన్ని లూటీ చేసి ఈరోజు వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్న విషయం వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్ చెప్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒకటే డిఫరెన్స్ అమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉగ్రవాదులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిఫరెన్స్ అర్థమైంది కదా. వైసీపీలో రాజకీయ ఉగ్రవాదులు ఉంటే తెలుగుదేశంలో రాజకీయ నాయకులు ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీని ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బంపర్ మెజార్టీతో గెలిపించబోతున్నారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుల ద్వారానే పరిపాలన జరగాలి అనుకున్నారు. కాబట్టి వైసీపీ రాజకీయ ఉగ్రవాదులను ఓడించి ఈరోజు తెలుగుదేశం కూటమిని అధికారంలోకి తీసుకురాబోతున్నారు. తెలుగుదేశం ఎప్పుడుగా క్యాడర్ బేస్ పార్టీయే. క్యాడర్కి ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. రేపు నాలాంటి వాళ్ళకి కూడా లోకేష్ గారు వచ్చి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే అవకాశం ఇస్తే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి బేసిసాలు లేవు. ఇప్పటివరకైతే మాకు రాజకీయ కాంక్షలు ఎప్పుడు లేకుండాయి. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే నెక్స్ట్ జనరేషన్ ఈరోజు చాలామంది నేను క్యాంపెయిన్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారని అడిగారు. వీ హ్యావ్ నో ఇంట్రెస్ట్. ఎందుకంటే మేము అమెరికాలో స్పష్టంగా సెటిల్ అయిపోయాం, హ్యాపీగా సెటిల్ అయ్యాం. మాకు ఈ కుళ్ళిపోయిన రాజకీయాలు నీచమైన రాజకీయాల్లోకి వచ్చి మా టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లే. ఎందుకంటే నాకు ఒక అభిప్రాయం ఉందమ్మా. నా అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎంత మంచి చేద్దాం అనుకున్నా సరే వాళ్ళు చెడే కోరుకుంటారేమో అని అభిప్రాయంలో పడిపోయా. ఎందుకంటే 50 నియోజకవర్గాలు నేను క్యాంపెయిన్ చేశాను కదమ్మా. దానిలో కొంతమంది వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులు
మీరు ఎంత ఇస్తారు సార్ ఓటుకి డబ్బులు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు నేను వాడు వైసీపీ 2,000 ఇచ్చాడు అనుకోండి, నేను 3,000 ఇస్తే నాకు ఓటేసేస్తారు వైసీపీ వాళ్ళు. అట్లా ఉన్నారు. అట్లా ఉండే వాళ్ళకి ఎంత చేసినా వేస్టే. అది కూడా ప్రజల సొమ్మే కదండి, వాళ్ళు అర్థం చేసుకోరు. అది ఆ రోజుకి క్వార్టర్ బాటిల్ వచ్చిందా, ఆ రోజుకి ఫుల్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ వచ్చిందా, భవిష్యత్తు పరిస్థితి ఏంటి? భవిష్యత్తు పరిస్థితి ఆలోచిస్తే వాళ్ళు వైసీపీకి ఎందుకు ఓటేస్తారమ్మా? ఈ రోజు రోజుకి 30 రూపాయలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఓ 30% ఆఫ్ ద పీపుల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి రోజుకి 30 రూపాయలు ఇస్తే ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ సోమరిపోతులుగా తయారు చేసేసాడు. వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళకి ఎగ్జిట్ సంపాదించుకోవడం చేత కాదు, ఇంకా సోమరిపోతుల్లా మారిపోయారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి నచ్చుతాడు. పని కల్పించలేదు కదా, ఈజీ మనీ కోసం వెయిట్ చేయడం, అదే ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నచ్చుతారు. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే కంపెనీలు తీసుకొస్తారు, సంపద సృష్టిస్తారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, తద్వారా వాళ్ళు ఎంతో ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందొచ్చు, ఎంతో డబ్బులు సంపాదించవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతమంది 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెట్ ఆఫ్ పీపుల్ని సోమరిపోతులుగా మార్చేసాడు వాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే వీళ్ళని సోమరిపోతులుగా చేసేసి ఏదో ఎంగిల్ మెతుకులు ఇసిరేస్తే వాళ్ళు మనకే ఓట్లు వేస్తారు కదా అనుకొని ఆ రకంగా తయారు చేసి రాష్ట్రంలో చదువుకున్న యువతని పిక్ పాకెటర్లుగా, గంజాయి డ్రగ్ డీలర్లుగా, ఎర్రచందనం డీలర్లుగా, అదేవిధంగా రేపిస్టులుగా, అదేవిధంగా సైకోపాతులుగా తయారు చేసి పెట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది యువకులు ప్రశ్నార్థకమైన వాళ్ళ జీవితాలు. ఒక డ్రగ్స్ తాగినోడు, డ్రగ్స్ తీసుకున్నాడు వాళ్ళ తల్లి మీద రేప్ చేయడానికి వెళ్తున్నాడు. ఒక డ్రగ్స్ తీసుకున్నాడు వాళ్ళ చెల్లి మీద రేప్ చేయడానికి వెళ్తున్నాడు. 3 ఏళ్ల మైనర్ బాలిక మీద రేపులు జరుగుతున్నాయి డ్రగ్స్ తీసుకున్న మత్తులో. అదేవిధంగా ఒక వృద్ధురాల మీద, వికలాంగురాల మీద రేపులు జరుగుతున్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా సర్వనాశనం చేశాడో ఒక్కసారి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు గమనించాలి అని మేము కోరుకున్నాం. గమనించారు. ఈసారి తీర్పు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా తీర్పు ఉండబోతుంది.